నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నేనా? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అండ్ ఇంత టూ మచ్ గా నాకు టెలిగ్రామ్ లో ఇంత సపోర్ట్ చేస్తారు అని అయితే నేను అస్సలు అనుకోలేదు. బాంబులు పెట్టి మనుషులను చెప్పేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్ లాడెన్ లా దొరికేవేంట్రా? లిటరలీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా లిటరలీ చెప్తున్నా, నీ ముఖం చూసి సపోర్ట్ చేస్తలేరు పబ్లిక్. కొంతమంది ఉన్నారు నీ గల్లీ చూసి ఖుషి అవుతుర్రు. ఈ చలికాలంలో గల్లీ చూపించి పోరాగాలను సుస్తూ వేస్తున్నావు చీపుడి. నీ ముఖంలో మేక మంచిగా ఉండదు. మళ్ళా కమెంట్ బాక్స్ లో మీరు వేసుకోరు దోస్తులు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా చెప్తాను. చెప్పు సిస్టర్, ఏంది చెప్పేది? నువ్వు నువ్వు స్టార్ట్ చేయి. ఏం చెప్పాలి? ఎంత చెప్పాలి? ఏంది నా ఓటకాయలు మీరు చెప్పేది లేదు, నా మాట లేదు. ఎంతసేపు నా సామాన్లు చూపించడే కానీ కుద మూసుకొని తొందర KPH మెట్రో స్టేషన్ ఇక్కడ వెయిట్ చేస్తున్నా. కార్ అమ్మి ఇలా 1,00,000 రూపాయలు తీసుకొచ్చిన. 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, మా పడికి రచ్చ ఆల్రెడీ విగ్రహం వచ్చేసింది విరాట్ కోహ్లీది. సో విరాట్ కోహ్లీ స్టాచ్యూకి పాలతోని అభిషేకాలు జరగబోతున్నాయి. ఇది ఒకటి రాసుకోండి, అర్థమవుతుందా? దాంట్లో నేను కూడా ఒక మెంబర్ని. సో విరాట్ అన్నకు పాలాభిషేకం చేస్తే ఇండియా గర్వించదగ్గ విషయమే. కానీ ఫస్ట్ నువ్వు ఆ ఫోటో అక్కడి తీయవని ఎవ నువ్వు ఏ పాలతో అభిషేకం చేస్తే అర్థమైతే లేదు. విరాట్ అన్నది ఇంకో కాల గల్లీలు ఇరికింది పాపం వెళ్ళి సత్తరు బాగా వేసేసాడు. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు? నేనా? నేను కొంచెం కడుసుదాన్నే కనిపిస్తుంది కానీ మనసు మంచిది. అంటే అది ఇక ఈ విషయాన్ని నాంచింది చాలు. మీకు ఎవరు దొరకరు. ఎవరు దొరకరా? నాకు మీలాంటి తెంగిరోడి తగినోడు. తింగరోడా? ఓ మచ్చా నిన్నే. అనుకుంటున్నావా? సారీ మచ్చా. చూడు నువ్వు మచ్చా కూడా నచ్చలా. నవ్వకండి. సీరియస్ పెంచానిట్లా 100 కోట్ల సొగసిది. మేము కూడా సామాన్లు బాగానే పెంచుకున్నాం. మావి కూడా ఒక 200 కోట్ల ఉంటే నా అభిప్రాయం. బుద్ధు వచ్చేపు గాడిదే. వేస్తే బిగుసుకుంటుంది. ఏంటది? 70 mm రాడ్ ఉంటది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అట్లుంటది మనతోని. SRH టీమ్ డైహార్డ్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఆ ఎన్నుకున్న కర్రేదానికి మా SRH టీమ్ కి ఎలాంటి సంబంధం లేదు. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి guys.